సత్యముతోను ఆరాధింపవలను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులను తెరువుము. తండ్రికి నీ కుమారుడికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ప్రార్థించుదము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానములను సమస్తము సృష్టించినందుకు నీ కుమారుడు రక్షకునిగా ఇచ్చడం వల్ల లోకమును ఎంతో ప్రేమించినామని రుజువుపరచినందుకు స్తుతించున్నాం. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగింపబడి తిరిగి లేచడం వల్ల మమ్మ నీతిమంతులుగా చేయుటకు పాపం తప్ప అన్ని విషయంలో మా వలె చెప్పినందుకు స్తుతించున్నాం. పరిశుద్ధాత్మల దేవా, సత్యవంతులను నడిపించి మా హృదయములు దేవుని ప్రేమను కుమ్మరించినందుకు స్తుతించున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల దేవా, యుగాయుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. పాపపు కొలుపులకు వాక్యములు వినడి నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకంలో విరోధము ఎదుట పాపం చేస్తుని ఇక మీద నీ కుమారుడు అనిపించుకుని యోగ్యుడును కాను. మనము పాపం నేను వరమని చెప్పుకునేలా మనమే మోసపుచ్చుకుందాము, మరియు మన సత్యం ఉండదు. మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడి నీతిమంతుడు కనుక మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రుడుగా చేయను. కాబట్టి మనందరం మోకరించి మౌనంగా ఉండి మనల్ని మనము పరీక్షించుకుందాము. నమ్మపడి చెప్పండి. సర్వశక్తియు మిక్కిలి కనికరముల తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గము తప్పిదిరితిమి. మా హృదయంలో ఆలోచనలు ఆశలను మిక్కిలి అనుసరించినవి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలు మీరితివి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తే మాలో క్షేమము ఏమీ లేదు. ఆయనను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకున్న వారిని కాయము, పశ్చాత్తాపడి వారిని తిరిగి చేర్చుకున్నాము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమకులు లాగున మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తి కనికరముల దేవుడు మీ సమస్త పాపములను క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి మీ నడతను దిద్దుకున్న సమయంలో దయచేసి పరిశుద్ధాత్మిక కృపయు ఆదరణయు మీకు అనుగ్రహించునుగాక. ప్రభువును స్తుతించుడి. క్రిస్మస్ తరువాత రెండవ ఆదివారము రక్షణ కొరకైన ప్రత్యక్షత ప్రార్థన. రక్షణకర్తమైన ఓ దేవా, నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నీ ప్రేమను మరియు రక్షణ ప్రణాళికను బయలుపరచినందులకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. శిలువలో పాపపు ఇరుసును విరిసిన నీ శక్తిని చూచుటకు మా నేత్రములు తెరవమని, మరియు మా ప్రభువైన యేసుక్రీస్తును మరణము నుండి లేపుట వలన నీవిచ్చిన రక్షణను బహుమానము ద్వారా నీ పిలుపునకు తగినట్లుగా జీవించిన అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడుగా జీవించుచు పరిపాలించుచున్నాడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువు మీకు తోడేండును గాక. ఈ దినముకు ఏర్పాటు చేయబడిన అందరూ కూర్చుంటుండగా ఈ దినముకు ఏర్పాటు చేయబడిన మొదటి లేఖనం